హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా శాండ్విచ్ని ఇలా రెడీ చేసుకుందాం. ఒక చిన్న గిన్నె తీసుకొని దాన్ని లైట్గా వేడి చేసుకొని బటర్ వేసుకొని ఇలా స్పూన్తో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్లో 1 మీడియం సైజ్డ్ టొమాటో తీసుకొని అది కట్ చేసేటప్పుడు సీడ్స్ పక్కన తీసేసి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాక బటర్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేయాలి, కారం కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే వేరే మసాలాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 చీజ్ స్లైస్ తీసుకుంటున్నాను. దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేశాను, మీరు ఎలా అయినా కట్ చేసుకోండి. ఆ బటర్ ఉన్న గిన్నెలో వేసేసి దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద, లేదా దోశ ప్యాన్ పెట్టుకొని 2 బ్రెడ్ స్లైసెస్ని 2 సైడ్స్ హీట్ చేసుకోవాలి. అది హీట్ అయ్యాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బటర్ మిక్చర్ని బ్రెడ్ మీద వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 1 మినిట్ అలాగే ఉంచేసి ఇంకొక బ్రెడ్ కూడా హీట్ చేసుకున్నాం కదా, అది కూడా దీని మీద పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేశాక 2 సైడ్స్ ఈవెన్గా వేడి చేసుకోవాలి, హీట్ చేసుకోవాలి. అంతే అండి, ఒక 3-4 మినిట్స్లో శాండ్విచ్ రెడీ అయిపోతుంది. దీన్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. అండ్ మీరు కావాలంటే సాస్తో తినొచ్చు, లేదా ఇలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.